ప్రేక్షక మహాశయులకు దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నారు. విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్ ప్రజెంట్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దయతో ఒక 20 నిమిషాలు ఓపికతో చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. రైట్, నిన్న మనం ఈ డివైన్ ప్లాన్ ఆఫ్ ఏజెస్, దేవుని ప్రణాళిక అనే అంశంపై నిన్న కొంత భాగం చర్చించాము, స్లైడ్స్లో చూపించాము. 3 ఆకాశాలు ఉన్నాయి అని చెప్పి బైబిల్ నుంచి మనం వెలికి తీసి చెప్పడం జరిగింది. అందులో 3 ఆకాశాలు అంటే కింద నుంచి పైకి 1, 2, 3 అని లెక్క పెట్టడం కాదు, పైనుంచి కిందికి లెక్క పెట్టాలని కూడా నిన్న పాఠంలో ఉంటుంది. మొదటి ఆకాశం అనగా దేవుడు నివసించే ఆకాశం అని చూపించడం జరిగింది. రెండవ ఆకాశము అంటే అంతరిక్షమని, గ్రహాలు, సోలార్ సిస్టమ్స్ అన్నీ ఉండేటువంటిది రెండవ ఆకాశము. ఇక మూడవ ఆకాశం అనగా ప్రస్తుతం మనం చూస్తున్న విమానాలు ఎగిరే ఆకాశము, లేకపోతే పక్షులు ఎగిరే ఆకాశము, వాతావరణం ఉన్న ఆకాశము, ఆక్సిజన్ మనకు లభించే ఆకాశము, ఈ ఆకాశాన్ని మూడో ఆకాశం అంటారు. ఈ ఆకాశం గురించి వాక్యంలో ఏం రాస్తుందంటే ఇది అగ్నితో దహించిపోతుంది, లేకపోతే చేపలాగా చుట్టబడుతుంది అని చెప్పింది ఈ మూడో ఆకాశమే. అలాగే పౌలు గారు నేను శరీరంతో వెళ్ళానో మరి ఎలా వెళ్ళానో నాకు తెలియదు అని చెప్పినటువంటి ఆకాశం కూడా ఈ మూడో ఆకాశమే. కాబట్టి ఈ 3 ఆకాశాల గురించి తెలిసే ఈ మూడో ఆకాశము దహించిపోతుంది అని చెప్పబడిన ఈ వాక్యం చూశారు కదా. ఆకాశము భూమియు గతించిన కానీ నా మాటలు ఏమాత్రము గతించవు అని ఉంటుంది. అయితే ఈ గతించడం అంటే ఏమిటో అనేది తెలుసుకునే ముందు ఆకాశం గురించి తెలుసుకున్నాం కాబట్టి భూమి గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు భూమి దగ్గరికి వెళ్దాం. ఈ భూమి గురించి మాట్లాడేటప్పుడు భూమి గతించిపోవును అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం కదా. ఆకాశము భూమియు గతించును అని అనేటప్పుడు భూమి నాశనం అయిపోతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే భూమి కాలిపోతుంది, భూమి పేలిపోతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నిజానికి బైబిల్ నుంచి మనం గ్రహిస్తే ఇక్కడ చూడండి, ప్రసంగి 1:4 ఏం చెప్పారు? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. ఈ భూమి ఒకటే నిలిచి ఉంటుందని వాక్యం చెప్పేటప్పుడు మరి ఈ వాక్యం ఇందాక మనం చదివిన వాక్యానికి కౌంటర్ అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఆ కింద చూడండి, కీర్తనలు 1:104-5 భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచినట. అంటే భూమి నిశ్చయంగా ఉంటుంది. మరి ఇక్కడ భూమి కాలిపోతుంది, పేలిపోతుంది అని చెప్పిన ఇందాక వాక్యం ఏమైపోతుంది? ఇంకొక వాక్యం చూడండి, యెషయాలో 45:18 ఆకాశములకు సృష్టికర్తగా యెహోవాయే దేవుడు, ఓకే, ఆయన భూమిని కలగజేసి దానిని స్థిరపరచను. అండర్లైన్ చేసుకోండి, అది నిరాకారముగా నుండినట్లు దానిని ఆయన సృజింపలేదు, నివాస స్థలముగా ఉండినట్లు దాన్ని సృజించను. మరి భూమి కాలిపోతే పేలిపోతే నివాస స్థలాలు మనము ఎక్కడికి వెళ్ళిపోతాం? కాబట్టి మనం నిశ్చయంగా భూమి మీద ఉంటాము. మనమేమి భూమితో పాటు పేలిపోయి నాశనం ఏమైపోం. ఈ వాక్యం మనం అలా అవుతాము అని అనుకుంటే ఈ వాక్యం నిరర్థకమైపోతుంది. ఆయన సెలవిచ్చినది ఏమనగా యెహోవా నేనే, మరి ఏ దేవుడు లేడు, ఓకే, నో ప్రాబ్లం, దానికే మనం అంగీకరిస్తాం. అయితే భూమిని నివాస స్థలముగా ఉండునట్లుగా దానిని సృజించను అని ఒక మాట చెప్తే ఆయన అది నిత్యము నిలిచే ఉంటుంది, అది ఎక్కడికి పోయేది కాదు. చిన్న పొల్లైనా పోదు, కోమ అయినా మారదు అని చెప్పిన దేవుడు ఈ మాట ఎందుకు నిజంచాడు? ఇక్కడ నివాస స్థలముగా నిత్యము ఉండునని ఈ 3 వాక్యాల్లో మనం చూస్తూ ఉంటుండగా ఇక్కడ భూమి ఆకాశము గతించును అనే మాట మాట్లాడితే అది ఇది ఎలాగ టాలీ అవుతుంది? మనం చాలా కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతున్నాం కదా ఇప్పుడు ఈ వాక్యాలను బట్టి. కాబట్టి అందుకనే మనం మొట్టమొదటి పాఠాల్లో ఏం నేర్చుకున్నామంటే వాక్యాన్ని ఎలా చదవాలి అని 3 తాళపు చెవులు ఇవ్వడం జరిగింది ఫస్ట్లో. ఆ ప్రకారం వాక్యాన్ని చదివితే ఇది అర్థం అవుతుంది, ఇందాక మనం చూసిన వాక్యం కూడా అర్థం అవుతుంది. వెళ్దాం అక్కడికి. సత్యవాక్యమును సరిగా విభజించే వారిగాను, అదే తిమోతిలో ఉంటుంది కదా, 2 తిమోతి 2:15లో లిటరల్, పారాబాలిక్, సింబాలిక్ అని 3 రకాలుగా మన వాక్యాలు ఉంటాయి. లిటరల్ అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి.
పారాబాలిక్ అంటే ఉపమాన రీతిగా యేసు ప్రభు చెప్పిన ఉపమానాలకి వేరే అర్థాలు ఉంటాయి వెనకాల. అక్కడ ఏమి లిటరల్గా ఏం చెప్పాడో అవి వాస్తవం కాదు. దాని వెనక ఉన్న భావాన్నే స్వీకరించాలి. ఇక సింబాలిక్ అనేటువంటిది ఏంటంటే, ఒకరు ఇప్పుడు అగ్ని అంటాడు. అగ్నిన అంటే అగ్ని కాదు, నీరు అంటే నీరు కాదు. నీరు దేనికో అలంకారప్రాయంగా వాడిన భాష, అగ్ని దేనికో అలంకారప్రాయంగా వాడిన భాష అని మనం ఈ 3 రకాల తాళాలు మనకు తెలిసినట్లయితే వాక్యాన్ని యోగ్యంగా అర్థం చేసుకోగలమని మనకు తిమోతిలోనే చెప్పాడు మళ్ళీ ఆయన. నౌ లిటరల్ ఎర్త్ అండ్ హెవెన్ అది నాశనం అవ్వదు. ఇప్పుడు మనం చూసుకున్న వాక్య ప్రకారం వాస్తవంగా ఉన్న భూగోళము పేలిపోవడం, లేకపోతే భూగోళం కాలిపోవడం, లేకపోతే ఆకాశం చుట్టేసి మాయమైపోవడం అటువంటివి ఏమీ జరగవు. అది తెలియదు. సింబాలిక్ అంటే దాన్ని ఉపమాన రీతిగా తీసుకున్నా కానీ ఎర్త్ అండ్ సింబాలిక్ హెవెన్ విల్ పాస్ అవే. అట్లా తీసుకుంటే చూసారా, భూమి ఆకాశం లిటరల్గా మాయమైపోవు, లేకపోతే లిటరల్గా కాలిపోవు అనేటప్పుడు అవి ఎలా పోతాయి మరి? అది సింబాలిక్గా వాడిన భాష అయి ఉంటాయి, అంటే ఉపమాన రీతిగా వాడిన భాష అయి ఉండవచ్చు. అలా అవుతుందో లేదో చూద్దాం. వి రీడ్ ఆఫ్ దిస్ 7 ఇక్కడ చూడండి, అసలైన పాయింట్ వచ్చింది. మీరు వాటిని చేయుచు, ఎఫెసీ 2:2 చదువుతున్నాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచపు ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఓకే, వాక్యం కాంటెక్స్ట్ ఏదో అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం గుర్తుపట్టవలసిన పాయింట్ ఏంటంటే, మన వాతావరణం, 3వ ఆకాశంలో ఉండే వాతావరణాన్ని మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక. ఈ వాతావరణంలో మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా చూద్దాం. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే వాయువు ఎక్కడుంది? 3వ ఆకాశంలో ఉంది. మనం పీల్చుకుంటున్న గాలి వాతావరణంలో ఉంది అదంతా. సో ఈ వాతావరణంలో ఉండేటువంటి ఒక శక్తి, ఆ శక్తి ఎవరిది? సైతానుడి శక్తి అక్కడ ఉంది. వాడున్నాడు అక్కడ. వాడు మనకు కనిపించడు. వాడిని ఏమని రాశారు ఇంగ్లీష్లో చూసారా? ప్రిన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎయిర్. ప్రిన్స్ పవర్ ఆఫ్ ఎయిర్, ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఎయిర్ అంటే వాతావరణానికి వాడే యువరాజు, లేకపోతే వాతావరణానికి వాడు రాజు. అక్కడ మన తెలుగులో ఏం రాశారంటే వాయుమండల సంబంధమైన అధిపతి. కాబట్టి ఈ వాయుమండల సంబంధమైన అధిపతి ఆడు ఎలా ఉన్నాడు? మనకు కనిపిస్తాడా అంటే కనబడ్డు. ఇన్విజిబుల్ టు అవర్ ఐస్, మన కంటికి కనబడని స్థితిలో వాడు ఉన్నాడు. కానీ వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మన మెదడుని ఆపరేట్ చేస్తూ ఉంటాడు, మన మనస్సుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు, మన ఆలోచన తీరుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఒకరికి సమాధానం లేకుండా పోతుందంటే అవతల బ్రెయిన్లోనూ పనిచేసేది వాడి శక్తే, యువతల బ్రెయిన్లోనూ పనిచేసేది వాడి శక్తే. కానీ వాడు మనకు కనిపించడు. మరి కనిపించకపోతే ఎక్కడున్నాడు అంటే వాతావరణంలో ఉన్నాడు. కాబట్టి ఈ ఇన్విజిబుల్ శక్తినే వాయుమండల సంబంధమైన అధిపతి అని రాశారు. ఈ అధిపతి యొక్క మనల్ని కంట్రోల్ చేసే శక్తిని దేవుడు అగ్ని ద్వారా కాల్చేస్తానంటాడు. ఇందాక మనం మత్తయిలో చదువుకున్నట్టు ఇక్కడ వాడొక్కడే లేడు, సైతానుడు ఒక్కడే లేడు వాతావరణంలో. సైతాన్ అండ్ ద ఫాలెన్ ఏంజల్స్. ఈ ఫాలెన్ ఏంజల్స్ అంటే పడిపోయిన దూతలు, అంటే తప్పిపోయారు, దారి తప్పిపోయిన దూతలు. ఆదికాండం 6వ అధ్యాయంలో కనిపిస్తారు కదా మనకి, నోవహు జలప్రలయానికి ముందు. ఆ దూతలు కూడా ఈ బ్యాచ్లో ఉన్నారు. గాడ్ హ్యాస్ హిజ్ ఏజెన్సీ ఫర్ సమ్ టైమ్, గాడ్ పర్మిటెడ్ ఇట్, దట్స్ వై ఇట్ ఈస్ సెడ్. అయితే ఈ వాయుమండల సంబంధమైన అధిపతికి అసిస్టెంట్లుగా పనిచేసే వాళ్ళు ఆ పడిపోయిన దేవదూతలు. కాబట్టి వీళ్ళందరూ ఆ బొమ్మలో మీరు చూస్తున్నట్లు వీళ్ళందరూ మనకి ఆకాశంలో ఉన్నారు. వీరి ప్రభావమే మన మీద ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం అంతా దుష్టత్వంతో వెళ్ళిపోతుంది, దురాచారాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి, ప్రపంచం ఏమైపోతుందని మనం అంతా మొదట్లో ఆందోళన చెందుతున్నాం కదా. ఈ ఆందోళనకి కారణం ఈ బ్యాచే. వీళ్ళు మన మనసుల్ని, మన మెదడుల్ని కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి మనం వాడి ప్రభావానికి లోనయ్యి చీకట్లోకి వెళ్ళిపోతున్నాం.
మన మన తల్లిదండ్రులనే మనం ప్రేమించలేం, మన బంధువులనే మనం ప్రేమించలేం, మన పక్కింటోడంటే మన కోపం, మన ఎదురింటోడంటే మనకు ద్వేషం. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు మనలో? వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. వీడి బారి నుంచి బయటికి తీసుకొచ్చేదే యేసు ప్రభు చెప్పే నీతి బోధ. వెళ్దాం తర్వాతకి. ఇప్పుడు భూమి గురించి చూద్దాం. భూమి గురించి ఏం రాశారో యెషయా 24లో 1-3, 19, 20 వచనాలు. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. చూడండి, ఇందాక మనం భూమి నాశనం అయిపోతుంది, ఆకాశం నాశనం అయిపోతుంది అని చదివిన దానికి జాయింట్ అనమాట ఇది. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దానిని పాడుగా చేసి కొల్లోలపరుస్తున్నాడు. ఇప్పుడు జరుగుతుంది కదా. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును. ప్రజలకు కలిగినట్లుగా యాజకులకు యాజకులు అంటే ఎవరు? అప్పుడు యాజకులు అంటే పూజారులు, ఇప్పుడు యాజకులు అంటే మన పాస్టర్లు, మన పెద్దలు, నాయకులు, వీళ్ళు అనమాట. దాసులకు కలిగినట్లుగా యజమానులకు కలుగును. మనం ఎవరి దగ్గర పని చేస్తున్నామో వాళ్ళు మన బాసులు, యజమానులు. మనం వాళ్ళకు దాసులు. మనం వాళ్ళకి జీతం, వాళ్ళకి మనకి జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కలిగినట్టుగానే వీళ్ళకి కలుగునట్టు. దాసీలకు కలిగినట్లుగానే యజమానురాళ్ళకు కలుగును. కొనువారికి కలిగినట్టుగా అమ్మవారికి కలుగును. అప్పు ఇచ్చేవారికి కలిగినట్టుగా అప్పు పుచ్చుకునేవాడికి కలుగును. వడ్డీకి ఇచ్చిన వాడికి కలిగినట్లుగా వడ్డీ తీసుకునేవాడికి కలుగును. దేశము కేవలం వట్టిదిగా చేపడి ఈ విధంగా కానీ చేస్తే ఇప్పుడున్న సమతుల్యం అంతా దెబ్బతిని అంతా ఈక్వల్ అయిపోయినప్పుడు ఒకడికి ఒకడు లోబడవలసిన అవసరమే ఉండదు. అది కేవలం కొల్లు సొమ్ముగాను యెహోవా ఈలాగో సెలవిచ్చుచున్నాడు. ఇక 19, 20 వచనాల్లో ఏముందో చూడడం. భూమి బొత్తిగా బదలైపోవచ్చున్నది. అమ్మో, భూమి కేవలం తునాతునకలైపోవచ్చున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తున వలె కేవలము తూలుచున్నది. పాక వల్ల అటు ఇటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా నున్నది. అది పడి ఇక్కడ లేవలేదు. ఇదంతా సింబాలిక్గా వాడిన భాష అండి. భూమి నిజంగా తాగేసి ఊగిపోవడం అలాగేమీ ఉండదు. భూమి దద్దరిల్లిపోవడం, భూమి తునాతునకలైపోయి మనమందరం ఏమైపోతాం అంచేత అలాగేమవ్వదు. ఇదంతా సింబాలిక్గా వాడిన భాష. వాస్తవంగా జరిగేది ఏంటంటే పైన ఉన్నట్లుగా జరుగుతుంది. ఒక యజమానుడు ఒక దాసుడు సమానం అయిపోయాడంటే మనం ఇప్పుడు మన దాసుడి మీద ఆధిపత్యం చేస్తున్నాం. వాడి మీద ఆధిపత్యం చేసే పని లేదు, ఇంకా ఈక్వల్ అయిపోతాం. వాడు మనం ఆధిపత్యం చేస్తే వాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. అలాంటి సమతుల్యాన్ని తీసుకొని వచ్చేస్తాడు దేవుడు మన భూమి మీద. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఈ పాత సిస్టమ్స్ అన్నీ ఏమైపోతాయి? లయమైపోయిన దాన్నే వాళ్ళు అక్కడ కాలిపోతుంది, లేకపోతే భూమి నాశనం అయిపోతుందని చెప్పబడింది. అదనమాట. చూద్దాం. బిహోల్డ్ ద లాక్ మేడ్ ఎర్త్ ఎంటీ అండ్ మేక్ ఇట్ వేస్ట్ అండ్ టర్న్ ఇట్ అప్సైడ్ డౌన్. ఆ టర్న్ ఇట్ అప్సైడ్ డౌన్ అనే ఇంగ్లీష్ మాటకి భూమి తిరగబడిపోతుంది అంటారు. భూమి తిరగబడిపోతే మరి మనం అందరం పడిపోతాం కదా. అండ్ స్కాటర్డ్ అబ్రాడ్ అండ్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఆఫ్. భూమి మీద ఉన్న నివసించే వాళ్ళందరూ అటు ఇటు స్కాటర్ అయిపోతారు, చెదిరిపోతారని చెప్పి రాయబడింది. అది ఏమీ అవ్వదు. ఈ భూమి తిరగబడిపోవడం, మనం అందరం కింద పడిపోవడం ఏమి ఉండదు. కానీ మన సిస్టమ్ మారిపోతుంది. ఇప్పుడు మనం వ్యవహరిస్తున్న వ్యవహార శైలి, ఈ శైలి భూమి మీద సామాజిక జీవనం ఎట్లా జరుగుతుందో ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇది మారిపోతూ ఉంటుందన్నమాట. దానిని ఈ విధంగా చెప్తాడు. సింబాలిక్ ఎర్త్ అంటే ఎర్త్ విజిబుల్ హ్యూమన్ రూలర్షిప్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచమంతా ఇప్పుడు మొట్టమొదటి స్లైడ్స్లో మనం చూస్తున్నట్లుగా ప్రపంచం కానీ దేశం కానీ ఏదైనా కానీ ఒక రాజకీయ ఏమంటారు దాన్ని, రూలర్షిప్లో ఉంటుంది. ఎవరో ఒకరు మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆ పరిపాలించిన దాని ప్రకారం మన ప్లాన్ ఒకటి ఉంటుంది. ఆ ప్లాన్ని వాళ్ళు అమలు చేస్తూ ఉంటారు. ఎవరు? పరిపాలకులు. ఇది ఒక వ్యవస్థ, సోషల్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ సోషల్ సిస్టమ్ని దేవుడు మార్చబోతున్నాడు. ఇందాక భూమి ఇలా ఊగిపోతుంది, అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అని భూమి ఏం ఊగదు, కానీ సోషల్ సిస్టంలో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చూసారా, మనం ఒక కాలంలో ఒక వర్గం వారు మాత్రమే దేవాలయాల్లో పూజారులుగా ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? ఈ అధం వర్గంలో ఉన్న వాళ్ళు మేమెందుకు పూజారులుగా ఉండకూడదు అనుకుంటాం. ఒకప్పుడు స్త్రీలని చదువుకొని ఇచ్చేవారు కాదు, కానీ ఇప్పుడేమయ్యారు? స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకెళ్ళిపోతున్నారు. దానిని బట్టి ఏమవుతుంది?
ఏదో ఒక మార్పు వస్తుంది సమాజంలో. ఈ సమాజంలో వచ్చే మార్పునే బైబిల్ ఈ విధంగా చెప్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ రాజకీయము లేదా ప్రభుత్వం ఒకటి ఉంటుంది, సమాజం అని ఒకటి ఉంటుంది. 4 డివిజన్స్గా విభజించారు దీన్ని, భూమిని. భూమి అంటే భూగోళం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. భూమి అంటే భూగోళం కాదు. దిస్ 4 సిస్టమ్స్, ఈ 4 వ్యవస్థలు భూమి మీద ఉన్నాయి మనల్ని పరిపాలించడానికి. రాజకీయ వ్యవస్థ ఒకటి, సామాజిక వ్యవస్థ ఒకటి, మత వ్యవస్థ ఒకటి, ఆర్థిక వ్యవస్థ ఒకటి. ఈ 4 వ్యవస్థల్లో వచ్చే మార్పులే మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇక్కడ మీరు అండర్లైన్ చేసిన చూడండి. రూలర్స్, ప్రభుత్వము అనగా రూలర్సు ప్రజలు, పరిపాలకులు ప్రజలు ఉంటారు ప్రభుత్వంలో. ఇక మతంలో ఎవరు ఉంటారు? పూజారులు ప్రజలు ఉంటారు. ఇక ఆర్థిక వ్యవహారాల్లో ఎవరు ఉంటారు? డబ్బులున్న వాళ్ళు ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. ఆ అండర్లైన్ చేసినవి గమనించండి. ఒకటి ఎత్తుగా ఉంది, ఒకటి కిందకు ఉంటుంది. అలాగే మతంలో ఏముంటుంది? ఒక వర్గం, ఒక కులం అనుకోండి, బెటర్ ట్రైబు, లోయర్ ట్రైబు. ఇప్పుడు వీడు పెద్ద కులస్తుడు, వీడు చిన్న కులస్తుడు అని చెప్తున్నాం కదా సమాజంలో. కాబట్టి ఈ 4 వ్యవహారాల్లో ఎత్తుపల్లాలు ఉన్నాయి, గమనించండి. ఈ ఎత్తుపల్లాలనే ఆయన సమం చేస్తానని చెప్పి ఇందాక యెషయాలో చెప్పారు ప్రభు. అది సమం చేస్తే ఏమవుతుంది? అండర్లైన్ చేసినవి గుర్తుపడుతున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఆ అండర్లైన్స్ అన్నీ సమానమైపోయాయి. ఇప్పుడు ప్రభుత్వంలో రూలర్సు ప్రజలు ఒకటైపోయినప్పుడు అది మొత్తం కొత్త ప్రభుత్వం, కొత్త సమాజం ఏర్పడుతుంది. అలాగే పూజారులు ప్రజలు ఒకటైపోయినప్పుడు రిలీజియస్ సిస్టంలో కూడా కొత్త ఇప్పుడు పాస్టర్లు, మన క్రిస్టియానిలో పాస్టర్లు చాలా ఉన్నతంగా మనం చూస్తాం. ప్రజలందరికీ పాస్టర్కు ఉండేంత దైవ జ్ఞానం కానీ వచ్చేసింది అనుకోండి, సంఘంలో మెంబర్స్ అందరికీ సమానం అయిపోతారు కదా. కాబట్టి ఆ విధంగా మనం అభివృద్ధి చెందాలని దేవుడు ప్రణాళికలో రచించి ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవస్థలో ఒకళ్ళు గొప్పవాళ్ళు, ఒకళ్ళు పేదవాళ్ళు అయ్యారు. ఈ సిస్టమ్ అంతటిని దేవుడు తన ప్రణాళికలో భాగంగా ఏం చేస్తారంటే సమానం చేసేస్తారు. కొండల్ని గుట్టల్ని లెవెల్ చేసేస్తాననే వాక్యాలు ఉంటాయి కదా యెషయాలో, మీరు చదివే ఉంటారు అవన్నీ. దాని అర్థం ఏమంటే ఇదనమాట. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవాడు, ఆర్థికంగా ఏమీ లేనోడు ఉంటాడు, వాళ్ళందరినీ సమానం చేసి పడేస్తానమాట. కాబట్టి సమాజంలో ఇప్పుడు కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ప్రభుత్వంలో ఉండే ప్రజలకి ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం అని అంటాం, కానీ మనమే పరిపాలించుకుంటున్నాం అంటున్నాం, కానీ మన ప్రభుత్వానికి మనకి చాలా అంతరం ఉంది. ఒక ర్యాంకులోకి వెళ్ళిపోగానే వాడు మనకు అందుబాటులో ఉండడు ప్రభుత్వ అధినేత. అలాంటి తేడా లేకుండా మనల్ని పరిపాలించబడే విధానాన్ని ఈ భూమి అంతరించిపోవడం, అంటే భూమి అంతరించిపోవడం అని అక్కడ మాథ్యూలో రాశారనమాట. కాబట్టి ఆకాశం అంతరించిపోవడం మనం చూసాము, భూమి అంతరించిపోవడం మనం చూసాం. ఆకాశము భూమి గతించిపోవును అంటే దాని అర్థం ఏమి అంటే ఈ భూమి మీద ఉన్న సిస్టమ్స్ని గతించిపోతాయి, భూమి మీద ఉన్న వ్యవస్థల్ని సరిచేస్తాడు. అంచేత ప్రియమైన వారలారా, ఈవేళకి ఈ కార్యక్రమం ఇక్కడికి ముగిద్దాం. ఇంకొక ఎపిసోడ్లో మిగతాయి, ఆకాశము భూమి అయిపోయింది కాబట్టి మిగతా ఎపిసోడ్స్లో మిగతా వ్యవహారం మనం కవర్ చేద్దామండి. అంచేత ప్రజలంతా మీరు గమనించాలి, చూసే ప్రేక్షకులంతా, ఇది విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం. మే ద లార్డ్ యాడ్ హిస్ బ్లెస్సింగ్స్ టు అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ హోలీ వర్డ్స్. మీరందరూ దేవుని మాటలను జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకుని, కావాలంటే మీరు లేఖనాల్లో మళ్ళీ మీరు పరిశోధించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమైనా దీనికి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా నుంచి ఏమైనా కొత్త వీడియోస్ మళ్ళీ మేము రిలీజ్ చేసినప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. బైబిల్ స్టూడెంట్స్ విశాఖపట్నం వారు మీకు వందనాలు తెలియజేస్తూ ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నారు.